ఫార్మర్ FBI డైరెక్టర్ ఉన్నాడు జేమ్స్ కోమీ. అతను లేకపోతే ట్రంప్ గెలిచేవాడే కాదు. సరిగ్గా ఎన్నికలకి 11 రోజుల ముందో, 10 రోజుల ముందో హిల్లరీ క్లింటన్ మీద, ఇది 2016లో హిల్లరీ క్లింటన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నాడు. వెంటనే ఆవిడ అప్పటి వరకు గెలుస్తుంది అనుకున్న వాళ్ళు ఆవిడ ఆర్డ్స్ పడిపోయాయి. చాలా మంది ఆవిడకి ఓటేయకుండా, కొందరు ట్రంప్ కు స్విచ్ చేశారు, కొందరు ఆవిడకి ఓటేయకుండా ఏదో థర్డ్ పార్టీ వాళ్ళకి ఎవరికి వేయటం జరిగింది. అంత సాయం చేశాడు. అలాగే కొంచెం ప్రిన్సిపల్ ఉన్న వ్యక్తి జేమ్స్ కోమీ, అతను ట్రంప్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాడు ప్యారలల్‌గా. అందుకని ట్రంప్ అత్యధికంగా ద్వేషించే వ్యక్తుల్లో అతను తారాస్థాయిలో ఉన్నాడు జేమ్స్ కోమీ. లాస్ట్ ఇయర్ వాళ్ళ ఆవిడతో కలిసి బీచ్‌లో నడుస్తుండగా ఆయనకి బీచ్‌లో ఎవరో 86, 47 ఈ నంబర్ 86, 47 అన్న నంబర్ పెట్టడం చూసి, దాన్ని చూసి చాలా ముచ్చట పడిపోయి ఇది ట్వీట్ చేశాడు. ఇది ఆ పిక్చర్ తీసి ట్వీట్ చేశాడు. కూల్ షెల్ ఫార్మేషన్ ఆన్ మై బీచ్ వాక్. 86 అంటే గెట్ రిడ్ ఆఫ్ అని. 47 అంటే 47వ ప్రెసిడెంట్ అని దీని అర్థం కింద కొంతమంది అనుకున్నారు. బట్ మేబీ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద పర్సన్ ఈ సీ షెల్స్ ని అలా అరేంజ్ చేసిన పర్సన్ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఈవెన్ ఇఫ్ కోమీ మెంట్ దట్, గెట్ రిడ్ ఆఫ్ అంటే అసాసినేట్ ద 47th ప్రెసిడెంట్ అని కాదు, ఇంపీచ్ చేయొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్పీచ్. అప్పుడు వెంటనే FBI వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళి ఇంట్రాగేట్ చేయడం అది అంతా చేసి, అంటే ఆ ఫోటో వెంటనే తీసేశాడు. కానీ ఒకసారి వెబ్‌లో పెట్టిన తర్వాత దాన్ని ఎవరు తీసేయలేడు, తుడిపేయలేదు ఆ చరిత్ర. ఫాస్ట్ ఫార్వర్డ్ టు యెస్టర్‌డే అండి, ఇండైట్ చేసి పారేశారు దాని మీద. చదువుతాను ఇండైట్మెంట్‌లో. On or about May 15th, 2025, in the Eastern District of North Carolina, the defendant, James Bryan Comey Jr., knowingly and willfully did transmit in interstate and foreign commerce a communication that contained a threat to kill the President Donald J. Trump, specifically by publicly posting a photograph on the internet social media site Instagram, which depicted seashells arranged in a pattern making out 8647, which a reasonable recipient who is familiar with the circumstances would interpret as a serious expression of an intent to do harm to President Trump in violation of Title 18 United States Code, Section 875C. Really? You're effing kidding me? ఓకే. సో ఇండైట్మెంట్ జరిగింది. కానీ ఇక్కడ మీరు ఆశ్చర్యపడవచ్చు. అదేంటి గ్రాండ్ జ్యూరీ ఇండైట్మెంట్ అంటే ప్రజలు కదా ఇండైట్ చేసేది. అంటే ఓకే, మెకానిక్స్ ఏంటంటేనండి, 23 ఉంటారు ఫెడరల్ గ్రాండ్ జ్యూరీలో. 23లో 12 మంది ఒప్పుకుంటే సరిపోతుంది. ఇది ఆయన నార్త్ కేరళైనా బీచ్‌లో నడుస్తున్నాడు. నార్త్ కేరళైనాలో ఇండైట్ చేశారు. ఆ నార్త్ కేరళైనాలో ఆ చుట్టుపక్కల ఆ ట్రంప్ సపోర్టింగ్ ఏరియాలో ఎక్కడో దే సెలెక్టివ్‌లీ చోజ్ దిస్ గ్రాండ్ జ్యూరీ. అందులో 23లో 12 మంది ఎంతో 12 మంది సరిపోతారు. ఇండైట్ చేస్తే సరిపోతుంది. యూ కెన్ ఇండైట్ ఎ హ్యామ్ శాండ్విచ్ అంటారు ఇది గ్రాండ్ జ్యూరీతో. అదేంటి? సో there are standards, right? Like probable cause, preponderance of evidence, and then proof beyond reasonable doubt అనేది. ఇది గ్రాండ్ జ్యూరీకి కావాల్సింది preponderance of evidence. సో ఒక 12 మంది అదోలో ఒప్పుకున్నారు అనుకుందాం, ఇండైట్మెంట్ జరిగింది. ఈ లాసూట్ గురించి ప్రముఖులు ఏమంటున్నారు చూడండి. జానథన్ కార్ల్, ఏ వెరీ రెప్యూటబుల్ రిపోర్టర్ ఫర్ ABC న్యూస్, ఈవెన్ ప్రాసిక్యూటర్స్ ఇన్ ట్రంప్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆర్ ప్రైవేట్లీ కాలింగ్ దిస్ ద ఫ్లిమ్సియస్ట్ ఫెడరల్ ఇండైట్మెంట్ ఇన్ మెమరీ. There is no doubt that Trump himself was the driving force behind this indictment. He suggested Comey should be prosecuted just 3 days ago, with more retribution to come. Well, the retribution president, by the way, he keeps calling that 8647 is a call for assassination of the president of the United States. ఇది అమెజాన్లో అమ్ముతున్నారు 8646 అంటే ఇది బైడెన్ అసాసినేట్ చేయమనే మెసేజ్. ఇది అంతేకాదు అమెజాన్లో ఇది కూడా అమ్ముతున్నారు 8647. ఇవన్నీ అసాసినేట్ చేయమని చెప్పుకున్న టీ-షర్ట్లా. I want to talk about this White House Correspondents' Dinner shooting అండి. సో వార్తలు ఏంటంటే, there were shots fired, like 3 or 5, ఎగ్జాక్ట్ నెంబర్ ఎవరు సరిగ్గా చెప్పట్లేదు.
3 to 5 షాట్స్ ఫైర్ చేశారు. సో నిన్న వచ్చిన వార్త, రియల్ న్యూస్ ఈజ్ దట్ ద అరెస్టెడ్ గై సస్పెక్ట్ నెవర్ ఫైర్డ్ ఎ షాట్. ఒక యూనిఫామ్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్ కి బుల్లెట్ తగిలిందట. అతనికి ఇది ఉంది, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉంది. సో అతనికి ఏం కాలేదు, మైనర్ ఇంజురీ ఏదో అంటే హీ సర్వైవ్. ఇట్ టర్న్స్ అవుట్ ఆ బుల్లెట్ అనదర్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ షాటెడ్ ద సస్పెక్ట్. ఈ నిందితుడి మీద ఫైర్ చేస్తున్నప్పుడు వెళ్ళి ఇంకొక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కి జరిగింది. అదొకటి సత్యం. And this guy was rushing towards magnetometers, ఇది మెటల్ డిటెక్టర్స్ దగ్గరికి వెళ్ళటానికి he was rushing. అప్పుడే అప్రహెండ్ చేశారు, పట్టుకున్నారు. He was nowhere in the vicinity of Trump. ట్రంప్ దగ్గరికి వెళ్ళాలంటే ఆ మ్యాగ్నెటోమీటర్స్ దాటుకొని కింద వరకు వెళ్ళాలి. ఎన్ని విధాలుగా చూసుకున్నా కానీ సీక్రెట్ సర్వీస్ కానీ మిగతా లా ఎన్ఫోర్స్మెంట్ కానీ వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. సో టు రీక్యాప్ అండి, ఆ నిందితుడు అతని పేరు కోల్ ఆలన్. హీ నెవర్ రీచ్ ద బాల్ రూమ్, హీ నెవర్ ఫైర్డ్ ఏ షాట్, హీ వాజ్ నెవర్ షాట్. ఒకవేళ బాల్ రూమ్ కి వెళ్తే హీ వాజ్ గోయింగ్ టు యూజ్ ఏ బక్ షాట్. బక్ షాట్ అంటే షార్ట్ గన్లు ఎలా ఉంటాయంటే ఒక బుల్లెట్ పెట్టి షూట్ చేస్తే అది ఇట్ గోస్ ఇన్ టు పీసెస్ ఎవ్రీవేర్. ఇట్స్ నాట్ లైక్ వన్ బుల్లెట్ గోయింగ్ హిట్టింగ్ అండ్ వన్ టార్గెట్. ఈ స్మాల్ ఫ్రాగ్మెంటెడ్ పీసెస్ అని వెళ్ళి దే గో ఇన్ సెవరల్ డైరెక్షన్ అండ్ కాజ్ మాక్సిమం డ్యామేజ్. అది హంటింగ్ లో వాడతారట, దాన్ని పిట్టలను కొడతాను. సో హీ వాజ్, తను షార్ట్ గన్ తో వెళ్తున్నాడు, దాట్స్ ద షాట్ హీ వాజ్ గోయింగ్ టు ఫైర్. అదేది జరగక ముందే అతను పట్టేసుకున్నారు. అతని హ్యాండ్ గన్ రికవర్ చేశారు, అతని షార్ట్ గన్ రికవర్ చేశారు, అతని దగ్గర ఉన్న కత్తులు రికవర్ చేశారు. ద security perimeter was never breached. Everything worked the way it is supposed to work. అయినా కానీ అమ్మో అమ్మో ఏమైపోయింది ప్రెసిడెంట్ గారికి, బాలరూమ్ కట్టండి. ట్రంప్ వాడి తొత్తులు రిపబ్లికన్ పార్టీ వాళ్ళు చూసారా 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 ఎంత ఘోరం జరిగిపోయింది, అయ్యో 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 ఎంత ఘోరం జరిగిపోయింది. అదే మా వైట్ హౌస్ లో బాలరూమ్ లో ఇది పెట్టుకుంటే ఇదంతా అయ్యేది కదా, అందరూ వైట్ హౌస్ బాల్ రూమ్ కి ఈసారి ఒప్పుకోవాలి, నేను బిల్లు పెడుతున్నాను అని చెప్పేసి సౌత్ కెరళైనా సెనేటర్ ఒకడు ఉన్నాడు, లిండ్సే గ్రామ్ అని ఒక అతను చెప్తాడు, బిల్డ్ ద బాల్ రూమ్ అంటే. We're going to introduce legislation that would authorize $400 million to be spent to secure to build the presidential ballroom. Underneath there will be a lot of military stuff. There will be a Secret Service annex. And we've paid for it by offsetting it with custom fees, but the estimate is $332 million. We're going to do $400 million because I think it's probably going to take more. Private donations can be used, but I think they should be used for buying China and stuff like that. Underneath this ballroom will be infrastructure that is national security centric. The ballroom itself will avoid the dilemma of having to leave the White House grounds with future presidents and this president's to go downtown in a place that's less secure. President Trump said to me yesterday, we need the ballroom not just for me but for future presidents. He literally could have left his bedroom, walked out the back of the White House and been at the ballroom. That's what needs to happen when you have 1,000 or 2,000 people gathered in today's environment. And the sooner we get the ballroom built, the more hardened it is, the better for the country. So I hope and pray that most people in the Senate after Saturday night will support this bill. ఇది వాళ్ళకి ఒక ర్యాలీయింగ్ క్రై అయింది. ఎన్నో ప్రాబ్లమ్స్ దాంతో. ఇది ఆ హిల్టన్ హోటల్లో బాల్ రూమ్, దాని కెపాసిటీ దాదాపు 2,800 ఎంత. వైట్ హౌస్ లో పెట్టబోయేది 800 మంది బాల్ రూమ్. అండ్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఇది వైట్ హౌస్ హోస్ట్ చేసే ఈవెంట్ కాదు, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ ప్రెస్ వాళ్ళు చేసే డిన్నర్. అంటే ఆహూతులు ఎవరు? వైట్ హౌస్ కరస్పాండెన్స్ అసోసియేషన్ వాళ్ళు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు. వైట్ హౌస్ లో బాల్ హౌస్ లో ఈవెంట్ జరిగినా కానీ దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు వైట్ హౌస్ వాళ్ళు అవుతారు. సో దట్ ఈస్ ప్రిపాస్టరస్ ఆన్ దిస్ ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్,
ఏంటి ప్రెసిడెంట్ బయటకి ఎక్కడికి వెళ్ళడా? అంతా తన సెక్యూర్ లొకేషన్‌లో వైట్ హౌస్ పెరిమీటర్‌లోనే అన్నీ చేస్తాడా? ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి దేహి అంటూ మాట్లాడాలా? ఐ జస్ట్ సా దిస్. మే 1వ తారీఖున విలేజెస్ అని ఒక రిటైర్మెంట్ కమ్యూనిటీ ఉంది. చాలా పెద్దది ఫ్లోరిడాలో. అది వెరీ బిగ్ రిటైర్మెంట్ కమ్యూనిటీ అక్కడ. అక్కడికెళ్ళి ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాడు. ఏంటి అక్కడ సెక్యూర్ బాల్ రూమ్ ఉందా? న్యూక్లియర్ బంకర్ ప్రూఫ్ కైండ్ ఆఫ్ సెక్యూర్ బాల్ రూమ్ ఉందా? అక్కడికెళ్ళి మాట్లాడతారా? సో దిస్ ఈస్ ప్రిపాస్టరస్ ఆన్ ఇట్స్ ఫేస్. ఇక్కడ వర్జీనియా నుంచి డీసీకి వెళ్ళే I-66లో ఒక బ్రిడ్జ్ మీద ఇది పెట్టుందండి. GOP needs balls, not ballrooms. Perfect message. Thank you.